నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మరి ఈ సందర్భంగా తనపై విష ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ఓటర్లను కలుస్తూ తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. గతంలో తాను చేసిన అనేక పనులను గుర్తు చేస్తున్నారు. అరకు పార్లమెంటు పరిధిలో ఒక గిరిజన ఎంపీగా తాను ఎన్నో సేవలు అందించిన విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు గీత. తన మీద కొందరు అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తాండాలను సందర్శించారు. ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఎవరూ వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లి వారికి మంచినీటి కొరత లేకుండా చేశారు. ఈసారి కూడా అరకు పార్లమెంటు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి గీతపై కొన్ని బోగస్ గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఆమె ఎస్టీ సర్టిఫికేట్పై అనేక ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేశాయి. అంతేకాక కొన్ని కుట్రలు పన్ని ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించాయి. ఎన్ని రకాలుగా విష ప్రచారం జరుగుతున్నప్పటికీ కొత్తపల్లి గీత ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు. అమాయకమైన గిరిజనుల ఆశీస్సులతో అన్ని సమస్యలను అధిగమించి తిరిగి పోటీకి దిగారు. బ్యాంకుల నుండి తమ కుటుంబం వ్యాపారం కోసం తీసుకున్న సొమ్మును వడ్డీతో సహా చెల్లించిన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని గీత మండిపడ్డారు. బ్యాంకు రుణాలు తీసుకుని కట్టలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటివి వారిపై ఇంతవరకు ఉపేక్షించినా ఇక ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గీత వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బోగస్ గిరిజన సంఘాలు చేస్తున్న అసత్య ప్రచారంపై రాజమహేంద్రవరంలో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని గీత వెల్లడించారు. ఇంకా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను నమ్మిన తన జనం కోసం, అమాయకమైన గిరిజనుల కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని గీత స్పష్టం చేశారు. వారి కోసం తన జీవిత కాలం సేవను అందిస్తానని, నిస్వార్థంగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఆమె ముందుకు సాగుతున్నారు. తనపై అసత్యాల ప్రచారం చేస్తున్న బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, ఇదే విధంగా ఇంకా ఆరోపణలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గీత హెచ్చరించారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.